ఈరోజు నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయేసరికి పెద్ద బౌల్ నిండా ఇడ్లీ మిగిలిపోయి ఉన్నాయండి. ఇంకా అన్ని ఇడ్లీలు పారేసేదానికి మనసు రాక నాకు మైండ్లోకి కొత్త వంటకం చాలా తట్టేసిందండి. అదేంటంటే ఇడ్లీ ఫ్రై అనమాట. నుంచి మా అమ్మ అన్ని పారేస్తుంటే దాంట్లో నుంచి ఒక 5-6 ఇడ్లీస్ తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇడ్లీ పక్కన పెట్టుకొని ఇడ్లీని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలో పోపేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ జ్యూస్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు రెడీగా పెడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టైంలో గీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు మనకు కావాల్సినవి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి కలుపుకోవాలి. ఈ కారం పొడి ఇడ్లీ కారం పొడి అనమాట. ఇది మా అమ్మాయి చేసింది. ఈ వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇడ్లీ కారం పొడి వేసుకొని ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఇంకా కలిపితే ఇడ్లీ ఫ్రై కాస్త ఇడ్లీ ఉప్మా అయిపోతుందని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసి ఇంకా నేరుగా ఎత్తుకుపోయి మా అమ్మ చేతిలో మా దృశ్య చేతిలో పెట్టానండి. మా దృశ్య రియాక్షన్ చూడండి, అసలు ఏదో వింత వంటకం లాగా చూస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది.